నగరంలో కూటమి పార్టీ నాయకులు మైనార్టీల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ గారు రిజ్వాన్ విమర్శలు చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మైనార్టీ విభాగం నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మైనార్టీలకు మొదటి నుంచి న్యాయం చేస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఎంత మేర బడ్జెట్ కేటాయించిందో అందరూ చూశారన్నారు. టీడీపీ గ్రూప్ తగాదాలు అనంతపురం నగరంలో ఏ స్థాయిలో ఉన్నాయో ఇటీవల వెలువడుతున్నాయని రిజ్వాన్ తెలిపారు. గతంలో అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహం వద్ద ఉన్న శిలా ఫలకాలను తొలగించి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి రాజకీయాలు చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం తప్పులేదన్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా విగ్రహాలు తొలగించి తిరిగి ఏర్పాటు చేసేందుకు దిమ్మెలు కూడా నిర్మించమన్నారు. అయితే ఆ దిమ్మెలపై పాత విగ్రహాలు పెట్టి మీ పేర్లు వేసుకుంటున్నారని రిజ్వాన్ విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం యొక్క రాష్ట్రంలో మైనార్టీలకి ముందు నుంచి ఏదన్నా కానీ సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ముందుకు సాగినారనంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే సాధ్యము. అది అందరికీ తెలిసిన విషయమే. మరి 4% రిజర్వేషన్ అయితే ఏమి, మరి అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ తోటి మా పిల్లలు చాలామంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు. మరి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధికి సంక్షేమం సంబంధించి మైనార్టీలు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న బడ్జెట్ సంబంధించి కానీ ఏ విధంగా ఏం కేటాయింపులు చేశారు మీరు మైనార్టీలకని మేము ప్రశ్నిస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. వాళ్ళు ఏదన్నా కానీ పార్టీ తరఫున ఒక కార్యక్రమాలు చేపడితే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి అందరికీ ఒక భయపట్టే విధంగా ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఏదో మాట్లాడితే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే మరి దానికంతా కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేయడం అనేది మేము కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ రాజకీయాల్లో ఉన్నాము. మరి ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి చూడలే. అనంతపురము సంబంధించి ఇక్కడ జిల్లాలో అనంతపురం నగరంలో టీడీపీలు కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఏమనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కానీ స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి గారు మరి మొన్న వాస్తవ పరిస్థితులకి అబుల్ కలాం ఆజాద్ విగ్రహం సంబంధించి కానీ దాన్ని కానీ రాజకీయం చేస్తున్నారు. మరి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు, అది ఏ టైంలో అయితే విగ్రహాలు కానీ మరి ఇక దానికి సంబంధించి నేమ్ బోర్డ్స్ ఏదైనా పెడితే ఆనవాది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ దాని ఏదో రెనోవేషన్లో భాగంగానో ఇంకోటో తాత్కాలికంగా తీసేస్తే మరి అవే స్టోన్స్ అనేది మళ్ళా అది కొనసాగింపుగా పెడతారు. మరి దాన్ని కానీ రాజకీయం చేస్తా అక్కడ గ్రూపులుగా ఏర్పడినారు. నాకు తెలిసి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ఏం తప్పు మాట్లాడలేదు, నాకైతే అనిపించట్లేదు. ఎందుకనంటే ఆ టైంలో ఆయన హయాంలో సరే విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. మరి ఆ స్టోన్ లేడింగ్ అనేది అది పెట్టాలా, ఆ టైంలో ఎవరైతే డొనేట్ చేశారో అదనేది తెలుసాలనే విషయం చెప్పారు. అందులో తప్పేం లేదు. మరి ఈయన స్థానిక శాసనసభ్యులు సరే ఇప్పుడు ఆయన పేరుతోటి ఆయన పెట్టుకోవడం అనేది అది తప్పు విషయం అని చెప్పి భావిస్తూ మరి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మా వైసీపీ ప్రభుత్వము 2019 నుంచి 2024 వరకు ఉన్నంత వరకు మరి ఈ ప్రాజెక్టు 311 కోట్లతోటి ఈ 9.2 కిలోమీటర్స్ అర్బన్ లింక్డ్ ఎన్హెచ్ రోడ్ అనేది ఎవరు శాంక్షన్ చేయించారు? అనంత వెంకటరామరెడ్డి గారు కాదా? సరే ఆ అబుల్ కలాం ఆజాద్ విగ్రహము మీరు ఏదైతే ఇప్పుడు దిమ్మి మీద అది కట్టి పెట్టారో సివిల్ స్లాబ్ అనేది అది ఎవరు కట్టి మీరు పెట్టారా? ఈ 10 నెలల కాలం మీరు కట్టారా? మా ప్రభుత్వ హయాంలో కట్టాము. కానీ ఈలోపు ఆ ఇన్స్టాలేషన్ అనేది మొత్తం అబుల్ కలాం ఆజాద్ విగ్రహం గారు అయితే ఏమి, మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే ఏమి, అక్కడ మరి రాజీవ్ గాంధీ గారి విగ్రహం అయితే ఏమి పెట్టాలని అంటే మరి
కోడ్ వచ్చింది. అందులో భాగంగా మీరు మేము కట్టిన మా ప్రభుత్వ హయాంలో కట్టిన దిమ్మీల పైన తెచ్చి పాత విగ్రహాలు పెట్టి మీరు రాజకీయం చేసుకోవాలని అనుకోవడం ఎంత మటుకు నైతికమో అనైతికమో మీరు ఆలోచన మీ విఘ్నతకే వదిలేస్తున్నాం.